పార్టీలను విజయ తీరాలకు చేరుస్తారా లేక ముంచుతారా? బెంగాల్ కోటలో దీది ఒంటరి పోరాటం ఫలిస్తుందా? అస్సోంలో హిమంత అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా? రంగస్వామి రాష్ట్ర హోదా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఒకరిది వ్యూహం అయితే మరొకరిది మొండి పట్టుదల. క్లైమాక్స్ లో ఎవరు నవ్వుతారు? దీది తన మార్క్ రాజకీయాన్ని బెంగాల్లో స్పష్టంగా చూపిస్తున్నారు. వీల్ చైర్ పై నుంచే ఆమె సింహంలా పోరాడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ప్రతి ఆరోపణను ఆమె ధీటుగా తిప్పికొడుతున్నారు. బెంగాల్ ఆడబిడ్డగా సెంటిమెంట్ను ఓటర్లలో రగిలిస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో వాడుతున్నారు. ఒంటరిగానే యుద్ధం చేస్తూ హెమాహెమీల్ను ఎదుర్కొంటున్నారు. బెంగాల్ కోటలో దీది మానియా తగ్గలేదని ఆమె క్యాడర్ నమ్ముతోంది. స్టాలిన్ నాయకత్వానికి ఇది నిజమైన సవాల్ లాంటి సమయం. ద్రవిడ సిద్ధాంతాలను నమ్ముకొని ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అయితే గ్లామర్ పాలిటిక్స్ వల్ల ఓట్లు చీలిపోతాయేమోనన్న ఆందోళన ఉంది. పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంలో స్టాలిన్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. జయలలిత లేని లోటును పూడ్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గ్లామర్ అడ్డును దాటి చివరకు గెలుపు తీరానికి చేరతారా అన్నది చూడాలి. వారసత్వమే తన బలమని ఆయన నిరూపిస్తారని అనుచరులంటున్నారు. పినరై విజయన్ పాలనపై కేరళ ప్రజల్లో లోతైన చర్చ నడుస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆయన పనితీరు పార్టీకి ప్లస్ అవుతోంది. హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని ఆయన చూస్తున్నారు. సైకిల్ సీఎం తన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ను పెంచుకుంటున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న స్కాములను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కేరళలో ఈసారి ఫలితం ఏ పక్షమా అన్న అనుమానం కలుగుతోంది. లెఫ్ట్ కోట పదిలంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ ఎన్నికల నిర్వహణలో ధీటుగా పేరు తెచ్చుకుంటున్నారు. అసోం అభివృద్ధిని కళ్ల ముందు ఉంచి ఆయన ఓట్లు అడుగుతున్నారు. హిందుత్వ కార్డును తెలివిగా ఉపయోగిస్తూ మెజారిటీని ఆకట్టుకుంటున్నారు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడంలో ఆయన ఇప్పటికే సఫలమయ్యారు. సరిహద్దు సమస్యలను కూడా ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడం ఆయన ప్రత్యేకత. హిమంత దూకుడుకు అడ్డుకట్ట వేసేవారు అసోంలో ఎవరూ లేరా అన్నట్లుంది పరిస్థితి. ఏకపక్షంగా గెలుపు సాధిస్తారా లేక చివరి నిమిషంలో షాక్ తింటారా అన్నది సస్పెన్స్. రంగస్వామి తన రాజకీయ అనుభవాన్నంతా ఈ ఎన్నికల్లో పెడుతున్నారు. రాష్ట్ర హోదా ఇస్తామనే బలమైన హామీతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రత్యర్థులు కూడా రంగస్వామి సత్తాను తక్కువ అంచనా వేయడం లేదు. పుదుచ్చేరిలో మళ్లీ అధికారం దక్కుతుందా అని ఆయన ఎదురు చూస్తున్నారు. వ్యూహం ఫలిస్తే రంగస్వామి మళ్లీ చక్రం తిప్పడం ఖాయం. ప్రజలు రాష్ట్ర హోదా సెంటిమెంట్కి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.